లైఫ్లో మంచి ఫ్రెండ్స్ కలిగి ఉండటం రియల్లీ బ్లెస్సింగేనండి. మీ టీన్స్ ఎంచుకున్న ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్సా బ్యాడ్ ఫ్రెండ్సా ఎలా ఐడెంటిఫై చేయాలి? యాజ్ అ పేరెంట్స్గా మనమేం అబ్జర్వ్ చేయాలి? ఇవాళ సెషన్లో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ ఇన్ కనెక్షన్ కోచ్. నేనంటాను, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అందుకే మీ టీన్స్ ఎంచుకున్న ఫ్రెండ్స్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో గమనించండి. అంటే పేరెంట్స్కి, ఎల్డర్స్కి, టీచర్స్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా? నెక్స్ట్, మీ టీన్స్ యొక్క ఫీలింగ్స్ని, ఒపీనియన్స్ని వాళ్ళు చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ వాల్యూ ఇస్తున్నారా? అంటే ఏదైనా ఒక సందర్భంలో మీ టీన్స్ ఎస్ అని చెబితే వాళ్ళు విని అర్థం చేసుకుంటున్నారా లేదా నో అని ఫోర్స్ చేస్తున్నారా? నెక్స్ట్ పాయింట్, స్టడీస్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారా? న్యూ స్కిల్స్ని కలిసి నేర్చుకుంటున్నారా? డ్రాక్ డౌన్ చేయకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారా లేదా? ఇవన్నీ యాజ్ ఎ పేరెంట్స్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ మంచిగా ఉంటే మీ టీన్స్ గుడ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నట్టేనండి. మరి ఎలాంటి వాళ్ళతో మన టీన్స్ ఫ్రెండ్షిప్ చేయకూడదు? రేపటి సెషన్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.